హే గైస్, ఇప్పుడే నేను ఐర్లాండ్లో దగ్గరున్న బుల్ ఐలాండ్కి వచ్చిన అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఈజీగా మనకి ట్రాన్స్పోర్ట్ €1 తోటి మనం రావచ్చు. సో మీరు ఖచ్చితంగా ఐర్లాండ్లో ఉంటే ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ కండి. చూడండి ఇక్కడ వెదర్ అనేది ఎలా ఉందో, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు మాత్రము. ఇక్కడ మాత్రం మీ ఫ్రెండ్స్ తోటి తిరగడానికి, మీరు ఒక్కరే ఉంటే తిరగడానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా జనాలు లైక్ పెట్స్ని తీసుకొని వస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఐర్లాండ్లో ఉంటే మనకి కామన్ ప్రైస్లోనే పడుతుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ అయితే కండి ఇక్కడికి. కానీ స్వెటర్ మాత్రం తెచ్చుకోండి, కోల్డ్ అయితే చాలా ఉంది ఇక్కడ. స్వెటర్ మాత్రం మర్చిపోకండి. ఈ పిక్చర్ వచ్చేసి మన ఎంట్రన్స్ దగ్గర అనమాట. సో ఇక్కడ వుడ్ తోటి సో అన్ని అనిమల్స్ని ఇక్కడ డిజైన్ చేశారు. సో ఇమేజ్ని క్లియర్గా చూడొచ్చు. సో అనిమల్స్ టార్టాయిస్ కానీ ఇక్కడంతా వెనకాల పిక్చర్లో ఉంది. సో ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నడిచేటప్పుడు ఈ దారికి బీచ్కి వెళ్ళేటప్పుడు ఐస్లాండ్కి వెళ్ళేటప్పుడు సో ఇదంతా ఇలా ఉందన్నమాట. మస్ట్ ఇక్కడ రీచ్ అయిపోయాము. రీచ్ కాగానే ఇక్కడ అంతా ఇసుకతోటి ఉంది. చాలామంది జనాలు అయితే ఇక్కడ వస్తూ ఉన్నారు. సో సన్ ఇప్పుడు చూడొచ్చు, వ్యూ చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా మంచిగా ఉంది వ్యూ. సో మేము పోయిన రోజు అయితే వాన్ అంత లేదు కానీ లైక్ మంచిగా అనిపించింది వ్యూ మాత్రము. ఇక్కడ చూడొచ్చు పడవ పోతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ వచ్చేసి లైక్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి లైక్ ఇంకా అక్కడ వాటర్ లేవు కదా. సో అదంతా ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయినాము. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ నుంచి కామన్గా ఈ బ్రిడ్జ్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఇప్పుడు మేము పోయిన టైంలో వాటర్ లేవు కానీ లైక్ యూజువల్గా వాటర్ ఉంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే. సో చాలా మంది ఈ బ్రిడ్జ్ని చూడడానికి వస్తారనమాట ఇక్కడికి. సో అన్ని కార్లు అన్నీ లైక్ ట్రాన్స్పోర్ట్కి పోవాలంటే ఈ ఐస్లాండ్కి సో ఇక్కడ నుంచి పోవచ్చు అనమాట. సో లాస్ట్ మ్యాండేటరీ పిక్ ఇది. సో పిక్చర్ ఒకటి తీసుకొని సో ఈ జర్నీని అనేది ఎండ్ చేసాం.